నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను భానుశ్రీ. ఇక మనము ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తే ఏదైతే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో నుంచి కూడా బహిష్కరణకి గురైనటువంటి సంగతి మనందరికీ తెలుసు. ఇక ఆ రోజు నుంచి కూడా తన మీద ఆరోపణలు అయితే వస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక తను ముఖ్యంగా తన గురించి తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడితే అయితే తను బీసీల గురించి అయితే పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారని చెప్పాలి. ఇక కాంగ్రెస్లో ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి తీన్మార్ మల్లన్న మరి ఎందుకని సస్పెండ్కి గురయ్యారు అని మనం ఒక్కసారి మాట్లాడుకుంటే కనుక, దీని మీద పరిశీలన చేస్తే కనుక ఆయన ముఖ్యంగా ఏదైతే బీసీల అంశం అనేది తెరపైకి తీసుకురావడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అయితే దీనికి సహకరించట్లేదని క్లియర్గా అర్థమవుతోంది. అందుకే తనని ఏదైతే తను బీసీ అంశం మీద పోరాటం ఎప్పుడైతే పెద్ద ఎత్తున మొదలుపెట్టారో ఇక అక్కడి నుంచి ఆయన సస్పెండ్కి గురైనట్టుగా అయితే పూర్తిగా తెలుస్తోంది. ఇక ఆయన నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మీద కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక పూర్తి స్థాయిలో కూడా ఆరోపిస్తున్నారు ఆయన. మరి ఏదైతే తను కష్టపడుంటే, నిజంగా ప్రజల కోసం కష్టపడుంటే గనక ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణంగా ఓడిపోయి ఉండేది కాదు అంటూ కూడా ఆయన ఎద్దేవా చేస్తున్నాడు పరిస్థితి. సీఎం సొంత జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ ఓటమికి గురైంది అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో మనం వినే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మీరు కరెక్ట్ గా పనిచేసినంటే 6 నెలల పాటు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేసినంటే ఆ 8 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదు కేంద్రంలో. పరోక్షంగా మీరు సహకరించుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు. మీరు పొండి మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి మనం ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఇతను గతంలో కేసీఆర్ దగ్గర కూడా పిఆర్ఓ పనిచేసినటువంటి వ్యక్తి. మరి తీన్మార్ మల్లన్నతోని కనిపిస్తూ ఉన్నారు ఆయన ప్రెస్ మీట్లో. ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కేసీఆర్ వెనక నుంచి తీన్మార్ మల్లన్నని నడిపిస్తున్నారు అంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి నిజంగానే కేసీఆర్ మల్లన్నని నడిపిస్తున్నారు? ఎందుకంటే మనకి క్లియర్గా తెలుస్తుంది కేసీఆర్ పిఆర్ఓ అయినటువంటి పర్సన్ ఇక్కడ తీన్మార్ మల్లన్నతో కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అందుకు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైందనే చెప్పాలి. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది? ఏదైతే ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఆరోపిస్తున్నారు, పరోక్షంగా కూడా బీజేపీకి కాంగ్రెస్ నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా మన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. అందుకే తన సొంత జిల్లాలోనే కావాలనే తనే ఓడించారు, తన పార్టీనే తను ఓడించారు అంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి మీరు వచ్చి మొదట్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లో మీ పనితీరు ఎట్లా ఉంది, మీరు తెచ్చినటువంటి స్కీమ్లు ఎట్లా ఉన్నాయి, ప్రజల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి స్థాయిలో తీవ్రంగా వ్యతిరేకత కనిపిస్తోంది అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. చూద్దాం ఒకసారి. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుస్తాం. మీరు జిల్లాలు మొత్తం ఈ మెదకు, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పిచ్చే తిరిగి ఎమ్మెల్సీ ఏది ఫలితం? ఎందుకు తారుమారైతా ఉంది? ఇవాళ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తా ఉంది? ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. సో విన్నారు కదా, అయితే ఇటీవల జరిగినటువంటి గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి గల ముఖ్య కారణం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే అంటూ కూడా ఇక తీన్మార్ మల్లన్న ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మనం ఇంకో విషయం గురించి మాట్లాడుకుంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయనని బహిష్కరించారు. మరి
ఆయన సొంత పార్టీ ఏమైనా పెట్టబోతున్నారా అన్నట్టుగా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కూడా మొదలైంది. మరి ఏం జరుగుతుందో కూడా ఖచ్చితంగా చూడాల్సి ఉంది. మరి ఈయన ఏదైతే బీసీల గురించి కూడా పెద్ద ఎత్తునే పోరాడుతున్నారు. మనం గతంలో చూసుకుంటే కూడా ఈయన బీసీల గురించి కూడా చాలా వరకు పోరాటం అయితే చేశారు. మరి అందుకే ప్రజలు కూడా అతనిని హక్కున చేర్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి. మరి ఆయన ఏం ఆలోచించి ఏ ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీలో చేరారో తెలియదు, కానీ మొత్తానికి ఈ బీసీ అంశం అనేది తెరపైకి తీసుకువచ్చిన వెంటనే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం అయితే జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభ్యర్థులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆయనకి ఎవరు కూడా సపోర్ట్ చేయనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఆయన ఒకటే మాట అంటూ ఉన్నారు, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారనే కాదు, ఎవరైనా కానీ వాళ్ళ పనితీరును బట్టి తరతరాలుగా పేరు అనేది అయితే నిలిచిపోతూ ఉంటుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి పనితీరు ఎట్లా ఉందంటే, ఆయన పని చేస్తే తన పక్కన ఉన్నటువంటి మంత్రులు కూడా ఆయన పేరుని గుర్తుపెట్టుకోరు అన్నట్టుగా కూడా ఆయన పెద్ద ఎత్తున ఎద్దేవా చేస్తున్నారని చెప్పాలి. మరి ఇది చిలికి గాలివైన అయినట్టు చాలా పెద్దగా అయితే వెళ్తోంది ఈ అంశం. ఏదైతే బీసీ అంశం మీద చాలా పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరో పక్క తీన్మార్ మల్లన్న బాగానే పోరాడుతున్నారని చెప్పాలి. మరి ఇప్పుడు ప్రజల సపోర్ట్ ఎంతవరకు ఉందో కూడా ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రజలు మీరు ఎన్నుకుంటేనే నాయకులు అనేది పుట్టుకొస్తారు. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఎంతో కొంత మంచి చేస్తుంది అని ఎన్నుకోవడం అయితే జరిగింది. మరి ఈ అంశం దృష్టిలో పెట్టుకొని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే పనిచేయాలంటూ ఓ పక్క తీన్మార్ మల్లన్న కూడా పోరాటం చేస్తున్నారు. మరి ఇది ఎలా ఉండబోతోంది, ఏంటి భవిష్యత్తులో ఇది ఎంతవరకు దారితీస్తుంది? మరి తీన్మార్ మల్లన్న ఏమైనా సొంత పార్టీ పెట్టుకొని నడిపిస్తారా? మరి ప్రజల్లోకి సొంత పార్టీ ద్వారా ముందుకు రాబోతున్నారా? మరి కేసీఆర్ దగ్గరికి వెళ్ళబోతున్నారా? ఏదంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రజల్లో జరుగుతున్నటువంటి అంశం అంటే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న వెనుక కేసీఆర్ ఉన్నారు, కేసీఆర్ నడిపిస్తున్నారు ఇదంతా అంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి ఏది నిజం ఏది అబద్ధం అని ఖచ్చితంగా మీరే తేల్చాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పాలి. మరి చూసినటువంటి ప్రజలు మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు తీన్మార్ మల్లన్నకి ఎంత శాతం మీరు సపోర్ట్ చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు బాలేదంటూ కూడా తీన్మార్ మల్లన్న చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కులగణన సర్వే ఏదైతే ఉందో ఇది కూడా పూర్తి స్థాయిలో తప్పుడు సర్వే అంటూ కూడా ఒక పక్క తీన్మార్ మల్లన్న వ్యతిరేకిస్తున్నారు, దీని మీద ఖచ్చితంగా ఆరోపిస్తున్నారు ఆయన. మరి దీన్ని ఖచ్చితంగా నేను వెలుగులోకి తీసుకొస్తా, ఇది కులగణన సర్వే ఏదైతే ఉందో ఇది అబద్ధపు సర్వే, తప్పుడు సర్వే అని నేను నిరూపిస్తా, దీనికి నువ్వు సిద్ధమా అంటూ కూడా రేవంత్ రెడ్డితో ఈరోజు తను ఒక పోటీకి వస్తున్నారనే చెప్పాలి. మరి ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో ఇది, అంటే ఎక్కడికి దారి తీయబోతోంది చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. చూస్తూనే ఉండండి సీఎం టుడే.